ఉండకపోవచ్చు అక్కడ, ఎందుకంటే ఆ స్టేజ్ మీద నుంచి చేస్తే డైవర్ట్ అయిపోతుంది కదా. మేబీ ఈ 10 ఏళ్లలో కేంద్రం ఇచ్చింది రాష్ట్రానికి ఎంత, ఏ పథకాల కింద ఎంత ఇచ్చారు, అట్లాగే ఏమేమి స్కీమ్స్ ఇచ్చారు, ఇవి ఏకరువు పెడతారు మోడీ అనుకుంటున్నాను నేను. రెండవది తెలుగుదేశం పార్టీతో పొత్తు ఈ కూటమిని గెలిపించండి అని అడుగుతారు. మేబీ నేను అనుకోవడం అమరావతికి సంబంధించి ఏమన్నా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ త్వరలో తెస్తాం లాంటిది ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తారేమో అనుకుంటున్నా. అంతకు మించి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్కి వెళ్తారని నేను అనుకోను. రాజధానికి సంబంధించిన ప్రకటనలు కానీ రాజకీయంగా ప్రభుత్వం మీద చేసే విమర్శలు కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన నుంచి? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి, లేకపోతే కనుక అది వేస్ట్ అయిపోతుంది కదా. కాంగ్రెస్ తిట్టడానికి ఇక్కడికి రానక్కర్లా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సున్నా. ఖచ్చితంగా జగన్ విమర్శించాలా, వైసీపీని విమర్శించాలా, ఏం విమర్శిస్తారన్నది జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సందర్భంలో ఈ సీట్లకు సంబంధించిన వివాదాలు ఇవన్నీ పరిష్కరించుకుని ఉన్నారు కాబట్టి, ఈ టైంలో నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి గ్యాదరింగ్ గట్టిగానే చేస్తారు. ఏ మేరకు అవుతుంది? జగన్ విమర్శించడం అంటే ఒక పెద్ద సాహసం అవుతుందేమో బీజేపీకి రేపొద్దున. ఏమవుద్ది, వాళ్ళకి సాహసాల గురించి భయం లేదు. జగన్ భయపడాలి, వాళ్ళు చేరితే రేపొద్దున తిట్టకుండా నన్ను ఉండాలని పూజలు చేయాలి. అంటే జగన్ అవసరం ఏమి ఉండదా రేపొద్దున? ఇప్పుడు చంద్రబాబు అవసరం కూడా ఉంటది. బాబు సచ్చినట్టు మద్దతు ఇవ్వలేదా? ఆంధ్రలో ఇద్దరు ఎప్పుడైనా మద్దతు ఇవ్వక తప్పదు, ఎందుకంటే అవతల జాతీయ స్థాయిలో బలమైన వాడు లేడు కాబట్టి. ఇప్పుడు ఎక్కడికి పోతారు వీళ్ళు? ఇంకోటి వాళ్ళే అధికారంలోకి వస్తారు, జగన్ వాళ్ళతో విభేదించి అడిగిపోతాడు. సమస్య. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ వారంలో